నువ్వు తిడితే మా ఫ్రెండ్ చాలా బాధపడుతుందని తనతో మాట్లాడాలని అబద్ధం చెప్పి వెళ్ళాను. నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు అలా చెయ్యను. నేను కాటేజీకి వెళ్లేసరికి వాళ్ళు వెళ్ళిపోయారక్క. జాబిలమ్మ వాళ్ళని కలవాలని అక్కడే కూర్చుని ఏడుస్తోంది. ఇంటికి రమ్మంటే కూడా ఆ ఫ్రెండ్ని కలిసే వెళ్దామంటే బలవంతంగా తీసుకుని వచ్చేసానక్క. అవునా జాబిలి? అవును శారదమ్మా. ఒకసారి నా కొత్త ఫ్రెండ్ని కలిసి మాట్లాడాలనిపిస్తుంది. ప్లీజ్ శారదమ్మా, ఒక్కసారి వెళ్ళి ఎక్కడైనా ఉందేమో చూసి మాట్లాడొచ్చేస్తాను. జాబిలి, నేనొక విషయం అడుగుతాను, చెప్పు. అడుగు శారదమ్మా. ఇప్పుడు మీ ఫ్రెండ్ని కలవడం ముఖ్యమా, మీ అమ్మని కలవడం ముఖ్యమా? నేను ఫ్రెండ్ని కలవాలి, కానీ అమ్మ వాళ్ళని కలవడమే ముఖ్యం. అమ్మ వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది కదా. మీ అమ్మని కలిసే టైం దగ్గరకొచ్చేసింది. ఇంకో 3 రోజుల్లో నేను నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను. మనం ఇప్పుడు బయలుదేరి సిటీకి వెళ్తే వాళ్ళని కలవచ్చు. నిజమా అమ్మమ్మ? నిజం జాబిలి, మనం ఇప్పుడు సిటీకి వెళ్తున్నాం. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంటక్క? ఇప్పుడే సిటీకి ఎందుకు? గడువు ఇంకా 3 రోజులే ఉంది సూర్యుడు. జాబిల్ని తీసుకెళ్లి నా కూతురి చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఈలోగా ఏమైనా అయితే జీవితాంతం నేను బాధపడాలి. అవునక్క, అది కూడా నిజమే. పసి కందును తీసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడావు. వెళ్ళడమే మంచిదక్కా. ముందైతే తల్లిదండ్రుల దగ్గరికి ఈ బిడ్డను చేర్చాలి సూర్యుడు. తర్వాత వీలు చూసుకుని వస్తాను. జాబిలిని వాళ్ళ అమ్మా నాన్నలతో కలిపాక నాకు ఆ విషయం ఫోన్ చేసి చెప్పాక నేను కూడా సంతోషిస్తానక్క. అయ్యో, చెప్పకుండా ఎలా ఉంటాను సూర్యుడు? నాతో పాటు నువ్వు కూడా జాబిల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు. అలా ఎలా మర్చిపోతాను? నన్ను కూడా బస్టాండ్ వరకు రమ్మంటావా అక్క? నేను వెళ్తానులే సూర్యుడు. ఏ బస్సుంటే ఆ బస్సు పట్టుకుని వెళ్ళిపోతాను. కాస్త ఆటోని పిలుచుకురా. ఈలోపు మేము లగేజ్ సర్దుకుని మేము కూడా రెడీ అయిపోతాం. సరే అక్క, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. సరే. శారదమ్మా, అయితే నేను 3 రోజుల్లో మా అమ్మా నాన్నని కలుస్తానా? అవునమ్మా. హే, అమ్మా నాన్నని కలుస్తాను, అమ్మా నాన్నని కలుస్తాను. ఫోన్ ఇక్కడే ఉంది. జ్యోతి ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిందేంటి? ఒకవేళ జాబిలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందా? అంతే అయి ఉంటుంది. ఈ దగ్గరలోనే జాబిలి ఇల్లు అని చెప్పింది. ఒకసారి కలిసి వెళ్దామని రిక్వెస్ట్ చేసింది. నేను వద్దనేసరికి నాకు చెప్పకుండా వెళ్ళుంటుంది. జాబిలి విషయంలో జ్యోతి మొండిగా ప్రవర్తిస్తుంది. మేము మాకు పుట్టిన బిడ్డకి పెట్టాలనుకున్న పేరు ఆ పిల్లకి ఉండడం, నేను ఆశపడ్డట్టు పుట్టుమచ్చు ఉండడంతో జాబిలినే తన కూతురులా ప్రేమ పెంచుకుంది. అందుకే ఇలా చేస్తుంది. జ్యోతి అక్కడికి వెళ్తే కోపంలో ఏదైనా ప్రమాదం తలపెడతారేమో. తన ఇంటికి నేనెప్పుడు వెళ్ళలేదు, ఎక్కడో తెలీదు. ఎలాగోలా వెతికి ఇల్లు కనుక్కోవాలి. తాతయ్య, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడన్నా చూసావా? లేదమ్మా, ఎక్కడ చూడలేదు. ఆంటీ, ఈ ఫోటోలో ఆవిడ్ని చూసావా? లేదు పాపా.
పేరు జ్యోతి. మా అమ్మ కోసం నేను వెతుకుతున్నాను స్వామి, కానీ ఎక్కడ కనిపించట్లేదు. నువ్వు దేవుడివి కాబట్టి నీకు బోల్డన్ని మంత్రాలు వస్తాయి కదా, ఆ మంత్రాలతో మా అమ్మని నాకు కనిపించేటట్టు చేయి స్వామి. నీకు దండం పెడుతున్నాను. మా అమ్మ నా కోసం, నా చెల్లి కోసం చాలా బాధపడుతుంటుంది. మా ఇద్దరి కోసం ఏడుస్తూ ఉంటుంది. మా చెల్లెలు కూడా మా అమ్మ దగ్గర లేదు, మా అమ్మమ్మ దగ్గర ఉంది. మా చెల్లికి కూడా అమ్మెవరో తెలీదు. మా ఇద్దరిని మా అమ్మతో కలపవా స్వామి, ప్లీజ్ స్వామి. నేనేమి తినలేదు, నాకు ఆకలేస్తుంది. శ్రావ్య మమ్మీ నన్ను బాగా చూసుకునేది. నాకు ఆకలేస్తే ఏదో ఒకటి చేసి పెట్టేది. శ్రావ్య మమ్మీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ. నా కోసం నువ్వు బాధపడుతున్నావా? నేను ఎక్కడికి పోను. అమ్మని కలవగానే మాట్లాడొచ్చేస్తాను, సరేనా మమ్మీ? అమ్మా, ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?